నాగమణికంఠ మీద కూడా అందరూ ఫైర్ అంటే సెటైర్స్ వేశారు. అంటే నువ్వు నామినేట్ చేస్తావు, మళ్ళీ నేను ఫీల్ అయ్యాను అంటావు. అదే ఏంటంటే తను ఇప్పుడు అంటే అందరూ రూమ్ మొత్తం జరిగిన దాంట్లో వాళ్ళు సేవ్ అవుట్ అంటే హౌస్ మణికంఠ అండ్ సోనియా ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఓటింగ్ ప్రకారమే చూసుకున్నా సోనియా తక్కువలో ఉంది. బట్ వీళ్ళందరూ ఓట్ చేయడం వల్ల ఆయన రెడ్ జోన్లో ఉన్నాడు ఆల్రెడీ. సో వీళ్ళందరూ ఇద్దరు రెడ్ జోన్లో ఉన్నప్పుడు హౌస్ మొత్తం అంటే మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ తనకే ఓట్ చేశారు, మణికంఠకి తనకే ఓట్ చేశాడు, తనే ఉండాలని చెప్పేసి అనుకున్నారు. సో అలా అనుకున్నప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేసి థ్యాంక్ యూ హౌస్ అని చెప్పాడు. అంటే హౌస్కి చెప్పాడు అని అందరికీ కలిపే చెప్తున్నాడు. ప్రతిసారి థ్యాంక్ యూ హౌస్, తప్పు చేసిన థ్యాంక్ యూ హౌస్, థ్యాంక్ యూ హౌస్, థ్యాంక్ యూ హౌస్ అని అందరూ ఏంటి చెప్తున్నాడు. అది నాకు నచ్చట్లేదని చెప్పేసి నువ్వు కావాలని చేస్తున్నావు, బక్కకి ఏడుస్తున్నావు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. బట్ కాకపోతే నిజంగానే తను అందరూ టార్గెట్ చేశారు ఈసారి. మనకంటే చేసేది కొంచెం ఓవర్గానే అనిపిస్తుంది. అందరూ కూడా టార్గెట్ చేసింది దేనికంటే తను ఎందుకు పక్కకి స్పేస్ అని వెళ్తున్నాడు, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చెప్పుకుంటున్నాడు ఆడియన్స్కి, అసలు ఏం చేస్తాడని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. యష్మికి అయితే ముందు అక్కడికి వెళ్తే ఆడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళి ఫాలో అవుతా, వాడు ఎక్కడ ఉంటే ఆడే ఉంటా అని చెప్పేసి లైవ్లో అయితే అందే. వాడు ఏం చేస్తాడు అన్ని ప్రతిదీ చూస్తాను, నేను స్కాన్ చేస్తా, అది నేను కూడా ప్రయోగిస్తా, ఎందుకు సేవ్ అవుతున్నాడు, 2 రోజుల్లోనే వాడికి సేవ్ అయిపోయి అంత ఓట్లు వచ్చినాయి అని చెప్పి వీళ్ళందరూ అయితే తట్టుకోలేకపోతున్నారు. అదొకటి థ్యాంక్ యూ హౌస్ అని చెప్పడం అయితే సీతకు అస్సలు నచ్చలేదు. ప్రతిసారి మమ్మల్ని బ్యాట్ చేస్తున్నావు, ప్రతి దాంట్లోనూ మమ్మల్ని బ్యాట్ చేయాలి ట్రై చేస్తున్నావు, నువ్వు నిన్ను కన్సల్ట్ చేసేది మేమే, అన్నీ చేసేది మేమే, కానీ మమ్మల్ని బ్యాట్ చేస్తున్నావు అని చెప్పేసి అంట. నిజంగా తను ఎవరైనా కన్సల్ట్ చేసినా, ఎవరితో మాట్లాడినా మాట్లాడినప్పుడు దాన్ని కొంచెం తేడా మాట్లాడేదో. ఇప్పుడు బాధలో ఉన్నవాడికి ఒక మంచి మాట చెప్తే బాధలోంచి బయటకు వస్తాడు అని అనుకొని ఒక మంచి మాట చెప్దామని ట్రై చేసిన ప్రతిసారి అందులో కొంచెం అటు ఇటు 2 మాటలు ఉంటాయి. అరే ఇది కరెక్టే రా, చేయాలరా అని మాట ఉంటుంది, అరే ఇది తప్పురా, చేయకూడదురా అని చెప్పే మాట కూడా ఉంటుంది. ఈ 2 మాటల్లో కరెక్ట్గా తీసుకుంటాడు, రాంగ్ మాత్రం రాంగ్గానే తీసుకొని అరే నువ్వు నన్ను అన్నావు కదా అంటాడు. అరే వాడు నువ్వు బాధలోంచి బయటకు రావాలని మాట్లాడితే నువ్వు అదే బాధను పట్టుకొని అది చెప్పిన మాటను పట్టుకొని నువ్వు నామినేట్ చేయడం, లేదంటే వాళ్ళని ఇలా అన్నావు అని చెప్పి వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళని ఒక నెగిటివ్ షేడ్లోకి తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేయడం అనేది అసలు ఎక్కడ నాకు నచ్చలేదు అనమాట. ఎందుకంటే ఇది ఒకటి క్యారెక్టర్ బాగా ఉంది ఆయన దగ్గర. ఒక చూసుకుంటే హౌస్ మేట్స్ కూడా కొంచెం దూరంగా పెట్టడానికి కారణం కూడా ఇదే ఆయన్నే. సో ఇలా కాకుండా చక్కగా ఆయన మా గేమ్ ఆడితే బాగుండు, అదే విధంగా సీత కూడా చెప్పింది అనమాట. సో సీత అక్కడ చెప్పడానికి కారణం తను చేసిన ఏదైతే ఏడ్చి ఏడనట్టు చేసే హౌస్ మేట్స్ థ్యాంక్స్ చెప్పడం, ఇలాంటి వాటి వల్ల తను అయితే ఫైర్ అయింది. సో ఇక్కడ నిజంగానే మణికంఠ అలాంటి క్యారెక్టర్. సో చెప్పాం కదా ఇప్పుడు దాకా ఆయన ఎవరైతే సేవ్ చేస్తారో, ఎవరైతే అయితే మంచిగా ఉండి చక్కగా మంచి చెడు చెప్తారో వాళ్ళని కొంచెం నామినేట్ చేయడం కానీ, వాళ్ళని ఒక నబీల్ ఒకటే సేవ్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక దెబ్బ తిని ఉన్నారు ఆయన చేత. సో నబీల్ కూడా రేపో మాపు చీఫ్ అయ్యాడు కాబట్టి ఒక వారం పోయితే నెక్స్ట్ వీక్ ఆ వీక్ అవుతాడు గట్టిగా అని నాకు అనిపిస్తుంది.